స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ అంశానికి సంబంధించి కొంత విశ్లేషణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేయడానికి. ఎస్ ప్రసన్న, గుడ్ ఈవినింగ్. ఎలా చూడాలి ప్రసన్న, అంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రేసులో ఎవరున్నారు అనే సమీకరణాలు మొన్నటి వరకు ఒకలా ఉన్నాయి, ఈరోజు పూర్తిగా మారిపోయాయి. అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు కూడా ఇందులో ప్రభావితం చూపించే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఫైనల్ ఖచ్చితంగా. ఇక రాష్ట్ర నాయకుల అభిప్రాయం తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఎలా చూడాలి ప్రసన్న? ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇప్పుడు మంచి రసకందాయంలో ఉన్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ కేంద్రము, బీజేపీ అధిష్టానము ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్పు చేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే జిఎస్టీ ఎలక్షన్ లో రాబోతున్న తరుణం లోపల కొత్త అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మాత్రం తెలంగాణ సౌత్ ఇండియాకి ఒక గేట్ వేగా భావిస్తా ఉన్నది. బీజేపీ పార్టీకి ఇక్కడ పొందుకోవచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రం పైన పూర్తిగా దృష్టి సాటి తెలుస్తా ఉంది. అయితే తెలంగాణను చూస్తే కనుక ఎంపీలుగా గెలిచినటువంటి నాయకులు కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్, అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు, తర్వాత మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డికి అరుణ, వీరందరూ కూడా ఎంపీలుగా గెలిచి బీజేపీ అధ్యక్ష లిస్ట్ లో ఉన్నారు. వీరందరూ కూడా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారుగా వీరున్నారు. డికే అన్న చూసుకుంటే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, ఈటలందరూ చూసుకుంటే లెఫ్ట్ భావజాలము, అదేవిధంగా బీఆర్ఎస్ లో మంత్రిగా చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ రావడం జరిగింది. అయితే బండి సంజయ్కి ఆల్రెడీ ఒకసారి అధ్యక్ష పదవి ఇచ్చారు, ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అరవింద్ కూడా గట్టిగా ప్రయత్నం చేశారు. అయితే ఎవరికి వారే కేంద్రం పైన ఒత్తిడి తెస్తా ఉన్నారు, అది జాతీయ నాయకత్వం పైన ఎవరి ప్రయత్నాల్లో వారు మమ్మల్ని. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఇక్కడ బీజేపీలో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం పైన, అధ్యక్ష పదవి పైన ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రము బీజేపీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం ఉండి ఫస్ట్ నుంచి కూడా బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తికి అనేటువంటి ఒక ఆలోచన చేసి జరుగుతుంది. అయితే ఆ విషయంలో చూస్తే కనుక ఆ బీజేపీ ఆడుకోరు బీజేపీ నాయకులైనటువంటి ఆచార్య పేరు ముందుగా వినిపిస్తా ఉంది. అయితే ఈ ఆరుగురులో ఎవరికి ఇస్తారు అనేది మాత్రము కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డా వీరికి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా అమిత్ షా కానీ, మోడీ కానివ్వండి. సౌత్ ఇండియా లోపల ఇప్పుడు 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల లోపల కనీసం 12 ఎంపీ సీట్లు గెలవాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, బీజేపీని ప్రజల్లోకి తీసుకుపోయే నాయకుడిని తీసుకోవాలి. అదేవిధంగా హిందూ వాహిని కానివ్వండి, ఈస్ట్ కానివ్వండి, బజరంగ్ దళ్, అదేవిధంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు అన్నింటి కూడా సమన్వయం చేసుకుంటా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి నాయకుని కోసం బీజేపీ చూస్తా ఉంది ఇదే. ఓకే, అంటే ప్రసన్న, మరొక విషయం, ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకటి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాట అసలు కేంద్ర బీజేపీ పెద్దలు వింటారా లేదా అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ విన్నా కానీ ఆ విషయాన్ని ఇక్కడ అప్లై చేస్తారా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. ఎలా చూడాలంటే ఈ విషయాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీకి మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది వెన్నుముక అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చూసుకుంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫడ్నవీస్ ని అక్కడ ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి చేసిన ఏక్నాథ్ షిండే ఎంతగా ఒత్తిడి చేసినా కానీ ఆర్ఎస్ఎస్ వారు ఖచ్చితంగా ఫడ్నవీస్ ని సీఎం చేయడం పట్టుబట్టి తను సీఎం చేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ ఆఫీసులు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా వారు మాత్రమే పార్టీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కేంద్రంలో కూడా అమిత్ షా అయినా, మోడీ అయినా, నడ్డా అయినా ఆర్ఎస్ఎస్ యొక్క ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సింది. అది బీజేపీ ఒక ఆత్మగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆర్ఎస్ఎస్ తెలంగాణ లోపల ఆర్ఎస్ఎస్ నాయకులు మాత్రము ఆచార్య వెంట ఉన్నారని చెప్పే విషయము ఇంకా తెలుస్తా ఉన్నది. ఎస్, మరొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే పూర్తిగా బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎలా చూడాల్సి ఉంటుంది ప్రసన్న? ఇదే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే అధ్యక్ష రేసులో ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో వచ్చే ఎన్నికల లోపల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి దృఢ సంకల్పంతో వారు ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ
తెలంగాణ లోపల బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది అనేటువంటి రిపోర్ట్ల ఆధారంగా బీజేపీ మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, నడ్డా గారు కానివ్వండి తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. అయితే ఎవరైతే పార్టీని ముందుని నడిపిస్తారో వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ మిగతా ఎవరైతే అధ్యక్ష రేస్ లో ఉన్నారో వారికి ఇతర బాధ్యతలు ఇవ్వడానికి కూడా కేంద్రము చూస్తూ ఉండడం తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.